పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. ఈ వీడియోలో మనకి ఏంటి అంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకేంటి అంటే ఇందులో మెయిన్ కావాల్సింది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. చూడండి, మనకి 2 ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. అవునా? ఇంకొకటి ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. చూడండి, ఈ ఏ అనే ఏంటి మనకి బేస్ అనమాట. ఈ బేస్ ఏమంటే మనం పవర్స్ అనేది యాడ్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ బేస్ ఏముంది కాబట్టి పవర్స్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా చూడండి, బేస్ అనేది సేమ్ ఉంది, డినామినేటర్లో ఉంది కాబట్టి పవర్స్ అనేది ఇక్కడ సబ్ట్రాక్షన్ అవుతాయి. జస్ట్ ఈ 2 ఫార్ములాస్ మీకు అర్థమయ్యాయి అంటే క్వశ్చన్ చాలా ఈజీ. చూడండి, ఇంకొక ఫార్ములా ఏం తెలవాలి? ఏ పవర్ m హోల్ పవర్ n. ఇది ఆల్రెడీ పవర్ m అనేది ఏకి పవరే అవుతుంది. ఈ మొత్తానికి కలిపి ఇంకొక పవర్ ఉంటే ఎలా చేస్తాము? ఏ పవర్ ఈ 2 పవర్స్ని మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది? ఏ పవర్ m ఇంటూ n అన్న mn అన్న ఒకటే, ఏ పవర్ mn. జస్ట్ ఈ 3 ఫార్ములాస్ అనేవి మీకు క్లియర్గా అర్థమైతే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి ఎలా చేస్తాము. ఎక్స్ పవర్ m ఇంటూ n కదా, అంటే ఎక్స్ పవర్ mn, ఎక్స్ పవర్ mn, ఎక్స్ పవర్ mn. ఓన్లీ పవర్లోనే రాయాలి. చూడండి, ఎక్స్ పవర్ m ఇంటూ n ఈజ్ ఓవర్. నెక్స్ట్ m ఇంటూ p మైనస్ m ఇంటూ p. ఓకే, ఇంటూకి ఇంటూ యాస్టీస్. నెక్స్ట్ ఎక్స్ పవర్ ఈ n pతో మల్టిప్లై చేయండి, n mతో మల్టిప్లై చేయండి. ఎక్స్ పవర్ np మైనస్ ఎక్స్ పవర్ nm ఇంటూ ఎక్స్ పవర్ pm మైనస్ pn. pm మైనస్ pn. ఓకే, చూడండి మనకి ఇదేంటి, ఇక్కడ ఎక్సే, ఇక్కడ ఎక్సే, ఇక్కడ ఎక్సే. వీటన్నిటిని ఏంటి మనం అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి అంతే. ఎక్స్ పవర్ mn మైనస్ mp ప్లస్ np మైనస్ nm ప్లస్ pm మైనస్ pn. చూడండి ఎలా చేస్తాము. mn ప్లస్ mn మైనస్ mn క్యాన్సిల్. నెక్స్ట్ ప్లస్ mp మైనస్ mp క్యాన్సిల్, np మైనస్ npn క్యాన్సిల్. సో ఎక్స్ పవర్ 0. చూడండి, చాలామంది ఎక్స్ పవర్ 0 వస్తే డైరెక్ట్ 0 అని పెడతాడు. ఎక్స్ పవర్ 0 వాల్యూ కావాలి మనకి 1. చాలామంది 1ని క్యాన్సిల్ చేసి 0 వచ్చింది కాబట్టి 0 అని పెట్టేస్తారు. బట్ ఎక్స్ పవర్ 0 ఈజ్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇదే క్వశ్చన్ని ఇంకో మెథడ్లో కూడా మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి. ఎక్స్ పవర్ mn మైనస్ ఎంపీని ఎలా రాయొచ్చు? ఎక్స్ పవర్ mn బై ఎక్స్ పవర్ ఎంపీ అని రాయొచ్చు ఇంటూ ఎక్స్ పవర్ ఎన్పీ బై ఎక్స్ పవర్ ఎన్ఎం. అంటే ఈ ఫార్ములా అప్లై చేసి కూడా మనమేమో ఈ ఫార్ములాలో చేసాము. ఇదే క్వశ్చన్ ఈ ఫార్ములాలో కూడా మనం చేయొచ్చు. సో ఎవరికైనా డౌట్ ఉంటే చేసి చూడండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఏ పవర్ n మైనస్ n ప్లస్ 1 బై ఏ పవర్ m మైనస్ n. ఎలా చేయాలి చూడండి. 1 బై 1 ప్లస్ ఏ పవర్ n మైనస్ అంటే ఏం రాస్తాం? బైయే కదా, బై ఏ పవర్ m ప్లస్ 1 బై 1 ప్లస్ ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ n. చూడండి మనకేంటి ఎల్సిఎం చేస్తాము. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? ఈ ఏ పవర్ m ఇక్కడ వస్తుంది, ఇది హోల్ కాబట్టి ఏ పవర్ m పైకి వెళ్తుంది. దట్ ఈస్ డైరెక్ట్గా రాస్తున్నాను. ఏ పవర్ m బై ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n. ఓకే, ప్లస్ ఏ పవర్ n బై ఏ పవర్ n ప్లస్ ఏ పవర్ m. చూడండి మనకి ఈ రెండు సేమ్ ఉన్నాయి డినామినేటర్లో. డినామినేటర్ సేమ్ ఉంటే ఏం చేస్తాం? పవర్స్ అని డైరెక్ట్ యాడ్ చేస్తాం. దట్ ఈస్ ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n బై
ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n. చూడండి మనకి న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 1 is the correct answer. ఆప్షన్ 3 is the correct answer. సో ఇలా వీటి నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ 2 పవర్ -3 హోల్ పవర్ n. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? 2 పవర్ -3 అది. నెక్స్ట్ క్వశ్చన్ 2 పవర్ -2 ఇంటూ 2 పవర్ +4. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 1/2 పవర్ 3 ఇంటూ 2 పవర్ -4/2 పవర్ -4/2 పవర్ 6. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? ప్లీజ్ టెల్ మీ. సో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ పికప్ చేయలేదు అంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ అనేది సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.